యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం నుంచి 24వ వచనం వరకు ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి యొక్క ప్రశ్నని ప్రస్తావిస్తా ఉంటున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు వాళ్ళు తృణీకరించబడతా వచ్చారు కదా, ఇప్పుడు ఇశ్రాయేలు వాళ్ళు పడగొట్టబడతా వచ్చారు కదా, ఇంకా వాళ్ళు ఎప్పుడు తిరిగి రారా, ఇంకా వాళ్ళు సమకూర్చబడలేరా అనే ప్రశ్నని ప్రస్తావిస్తూ ఆయన అస్సలు కాదు, ససేమి కాదు అని చెప్పి దానికి జవాబు ఆ కింద భాగంలో ఆయన ఇస్తా ఉంటున్నాడు. ఇక్కడ ఆయన పైన కూడా చాలా ప్రశ్నలు ప్రస్తావిస్తూ వచ్చాడు. ఆ ప్రశ్నకి వెంటనే జవాబిచ్చి ఆ తర్వాత ఆ జవాబుకి ఆయన కావలసిన అర్థాన్ని లేకపోతే ఆ జవాబుకు కావలసిన కారణాన్ని ఆయన చెప్పడం మనం చూడొచ్చు. ఇక్కడ 11వ వచనంలో ఇశ్రాయేలీయులు మరలా సమకూర్చబడతారు అని చెప్పడానికి ఆయన ఇస్తూ ఉంటున్న చక్కటి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు తృణీకరించబడ్డారు, లేకపోతే వాళ్ళ అక్రమమును బట్టి వాళ్ళు రక్షణని త్రోసివేసుకుంటా వచ్చారు. ఎందుకు అనంటే అన్యులు రక్షించబడ్డానికి అని చెప్తా ఉంటున్నాడు. వాస్తవంగా అంటే ఒకవేళ గనక ఇశ్రాయేలీయులు సువార్తని స్వీకరించుంటే అన్యులకి సువార్త వచ్చేది కాదు అనేది అది ఆయన అభిప్రాయం కాదు. కానీ ఆయన చెప్పాలనుకుంటుంది ఏంటి అనంటే ఈ చరిత్రలో జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలీయులు తృణీకరించినందుకు అన్యులు వచ్చినట్టు చరిత్రలో మనం చూడొచ్చు. ఇది ప్రస్తావిస్తున్నాడు అంతే. ఎందుకనంటే ఇశ్రాయేలీయులు తృణీకరించినందుకు దేవుడు అన్యుల్ని స్వీకరించాడు. ఒకవేళ రక్షించబడి ఉంటే అన్యుల దగ్గరికి సువార్త వెళ్ళేది కాదు అనేది ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం కానే కాదు. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఆరంభం నుంచి కూడా ప్రతి దేశం, ప్రతి భాష, ప్రతి జనములో నుంచి తన కొరకు ఒక ప్రజల్ని ఆయన స్వీకరించాలని ఇష్టపడతా ఉంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆరోహణం కాకమునిపే చెబుతా వచ్చిన మాట, మీరు యెరూషలేములో, యూదయలో, సమరయలో, బూదిగంతముల వరకు ఇశ్రాయేల్ బయటకు కూడా వెళ్ళమని చెప్తా ఉంటున్నాడు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపమును మోస్తా వచ్చాడు. ఇశ్రాయేల్ పాపం మాత్రమే కాదు, ఆయన సమస్తానికి, ఆయన అందరికీ ప్రభు. ఈ దేవుడు మనందరినీ ఉట్టి ఇశ్రాయేలీయులనే కాదు కానీ మనందరినీ కూడా ఆయన ఒక్కటిగా స్వీకరించడానికి, విశ్వాసమును బట్టి, యేసుని బట్టి మనల్ని స్వీకరించడానికి ఈ అద్భుతమైన రక్షణ ప్రణాళిక వేస్తా వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించారు కాబట్టి సువార్త అన్యుల దగ్గరికి వెళ్ళింది అనే చారిత్రాత్మకమైన వరసని ఆయన ప్రస్తావిస్తున్నాడు అంతే. 13-14 వచనాల్లో ఆయన అంటున్న మాట, ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు తృణీకారమే ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదం తీసుకొని వస్తే ఇంకా వాళ్ళు స్వీకరించబడితే అది ఇంకా ఎంత ఘనంగా ఉంటుంది, వాళ్ళు నమ్ముకుంటే ఇంకా ఆ ఫలము ఇంకెంత ఐశ్వర్యవంతంగా ఉంటుంది అని ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, దేవుడు నన్ను అన్యులకి అపోస్తులుగా పంపిస్తా వచ్చాడు. అన్యులకి అపోస్తులుగా నన్ను పంపించిన తర్వాత ఇప్పుడు నేను అన్యులకి పరిచర్య చేస్తూ ఉంటున్నాను. కానీ నేను అన్యులకి పరిచర్య చేయడం బట్టి నేను ఇశ్రాయేలీలో అసూయ పుట్టించగలుగుతా ఉంటున్నాను. ఇదిగో ఈ అన్యులు, ఇదిగో ఈ దేవుణ్ణి ఎరగని ప్రజలు, ఇదిగో ఈ సున్నతి పొందని ప్రజలు, ఇదిగో ఈ నిబంధనకి బయటుంటున్న ప్రజలు, ఇశ్రాయేలు వారసత్వంలో అసలు సంబంధమే లేని ఈ ప్రజలు, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వీకరించబడతా వచ్చారు. ఈ అన్యులు స్వీకరించడం బట్టి ఎట్లన్నా చేసి ఇశ్రాయేలీలకి అసూయ పుట్టించడానికి తన పరిచర్య ఉపయోగపడతా ఉందని చెప్తా ఉంటున్నాడు. అంటే ఆయన ప్రత్యక్షంగా అన్యులకి పరిచర్య చేసిన, పరోక్షంగా ఇశ్రాయేలీలకి పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. మెట్టికి ఆయన చేస్తూ ఉంటున్న ఈ అద్భుతమైన పరిచర్యను బట్టి, ఈ శ్రేష్టమైన పరిచర్యను బట్టి ఆయన ఇశ్రాయేల్లో ఎట్లన్నా తన ప్రజలను రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ పౌలు యొక్క హృదయంలో ఉంటున్న భారము, పౌలు యొక్క హృదయంలో ఉంటున్న తన ప్రజల పక్షంగా ఉంటున్న ఆ వేదన, ఆ ప్రార్థన, ఆ ప్రేమని మనం చూడొచ్చు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, వాళ్ళ తృణీకారమే ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదము ప్రపంచం అంతటికి తీసుకొని వస్తే వాళ్ళు స్వీకరించబడితే ఇంకెంత శ్రేష్టంగా ఉంటుంది అని చెబుతూ ఆయన అంటున్నాడు, ఒకవేళ వేరు పరిశుద్ధమైందైతే ఇంకా చెట్టంతా పరిశుద్ధమైందే కదా అని చెప్పి ఈయన సంఖ్యాకాండం నుంచి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. వాళ్ళు ప్రథమ ఫలాలు తీసుకొని వచ్చినప్పుడు ఆ మొదటి భాగం ఏదైతే ప్రభుకి అర్పిస్తారో అది అర్పించినప్పుడు ఇక మిగిలిందంతా ప్రభుకి అర్పించినట్టే మిగిలినంతటిని వాళ్ళు చక్కగా వాడుకోవచ్చు. కనుక ఈ వేర్లు అనంటే ఆయన మన పితరులు అబ్రహాము వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ఆ వేర్లు, ఈ ఒలీవ చెట్టు అనేది ఇశ్రాయేల్కి సాదృశ్యంగా ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఈ ఇశ్రాయేలు చెట్టు యొక్క వేర్లు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ పితరుల దగ్గర నుంచి వస్తా వచ్చింది. కానీ ఈ వంశావళి ఎక్కడి నుంచి పుడతా వచ్చింది? అబ్రహాము విశ్వాసమును బట్టి, అబ్రహాము వాగ్దానమును బట్టి, అబ్రహాము దేవుని
దేవుని మీద పూర్తిగా ఆనుకోవడం బట్టి, దేవుని కృప మీద ఆనుకోవడం బట్టి ఈ యొక్క వాగ్దాన ఫలము ఇశ్రాయేలు జన్మిస్తా వచ్చింది. కనుక ఈ యొక్క శ్రేష్టమైన వేర్లు ఈ విశ్వాసము, ఈ వాగ్దానము, ఈ కృప అనే ఈ వేర్లతో వచ్చిన ఈ అద్భుతమైన చెట్టు గురించి ఆయన ప్రస్తావిస్తూ అంటున్నాడు. ఇప్పుడు ఈ వేర్లు పరిశుద్ధమైనప్పుడు ఈ చెట్టంతా కూడా పరిశుద్ధమే. అయితే ఈ ప్రజలు ఆ వేరులో నిలవని కారణాన, లేకపోతే ఆ వాగ్దానంపై, ఆయన విశ్వాసంపై, కృపపై నిలబడని కారణాన ఆయన ఈ కొమ్మలను విరిచేస్తా వచ్చాడు. ఈ కొమ్మలు విరగొట్టబడ్డానికి గల కారణం ఏంటి అని అంటే, ఆ కొమ్మలు విశ్వసించని కారణాన్ని బట్టి అని చెప్తా ఉంటున్నాడు. కనుక ఆయన దీని ద్వారా ఈ అన్యులకి చెప్పాలనుకుంటున్న పాఠం ఏంటి అని అంటే, రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేర్పిస్తా ఉంటున్నాడు. ఒకటి, ఒకవేళ ఒక చెట్టు ఉందనుకుందాం, ఆ చెట్టుకి స్వభావ సిద్ధంగా కొన్ని కొమ్మలు పెరిగాయి. ఆ కొమ్మల్ని విరిచేసి ఎక్కడో అడవిలో చెట్టు కొమ్మని తీసుకొని వచ్చి దాంట్లోనికి అంట కట్టబడినప్పుడు కొన్ని నెలలకి అది నిదానంగా ఈ చెట్టు కొమ్మలాగే మారిపోతుంది. ఒకవేళ బయట ఉంటున్న అడవి కొమ్మల్ని తీసుకొని వచ్చి దీంట్లో కలిపేసినప్పుడు అది కలిసిపోతే, ఆ తర్వాత విరిచిన కొమ్మల్ని కలిపితే ఇంకెంత సులువుగా కలిసిపోతుంది. కనుక ఈయన రెండు విషయాలు నేర్పిస్తా ఉంటున్నాడు. ఒకటి, ఈ యొక్క వేరు దగ్గర నుంచి వచ్చిన ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేల్ నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని బట్టి అన్యులమైన మనం, అడవి ఒలీవ చెట్టు లాంటి మనల్ని ఆయన తీసుకొని వచ్చి చక్కగా అంట కడతా వచ్చాడు. చక్కగా మనల్ని నిబంధన లోపల పెడతా వచ్చాడు. మనం వాస్తవంగా ఇశ్రాయేలుగా పుట్టిన వాళ్ళం కాదు. ఇశ్రాయేల్ యొక్క నిబంధనలో మనకి పాలు లేదు, సున్నతి పొందిన వారం కాదు. ఇవి ఏవీ లేకపోయినప్పటికీ ఆయన కృపని బట్టి, ఆయన దయని బట్టి, విశ్వాసమును బట్టి మనల్ని ఈ యొక్క చక్కటి చెట్టులో పెట్టేస్తా వచ్చాడు. ఇప్పుడు మనం ఈ చెట్టులోనికి పెట్టబడిన తర్వాత మనం అతిశయించడానికి వీలే లేదు. నేను స్వీకరించబడ్డా, ఇదిగో ఆ కొమ్మ పడిపోయింది అని అతిశయించడానికి వీలు లేదు. ఎందుకు అని అంటే, ఈ కొమ్మ కృపని బట్టి మనం తీసుకొని రాబడ్డాం. మనం కేవలం కృపని బట్టి యేసు ప్రభువులోనికి వచ్చాం కాబట్టి మనం అతిశయించడానికి ఏమాత్రం వీలు లేదు అని చెప్తా ఉంటున్నాడు. ఆ తర్వాత ఆయన రెండో విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఏంటంటే, మీరే ఇంత చక్కగా కలిసిపోతే, యేసుక్రీస్తు ప్రభుని బట్టి దేవునితో మీరే ఇంత చక్కగా కలిసిపోతే, ఇశ్రాయేలీలు విశ్వసిస్తే ఇంకెంత సులువుగా వాళ్ళు కలిసిపోతారు, ఇంకెంత సులువుగా వాళ్ళు ఈ సువార్తలోనికి ఇమిడ్చబడతారు అని చెప్తా ఉంటున్నాడు. కనుక మన జీవితాల్లో ఏ నాటికైనా కృపని బట్టి మనము రక్షించబడ్డాము, దయని బట్టి రక్షించబడ్డాము. కాబట్టి మనం ఎవరి మీద గర్వించడానికి వీలే లేదు. నేను రక్షించబడ్డాను అని గర్వించడానికి కూడా వీల్లేదు. వేరే వాళ్ళు రక్షించబడలేదేంటి అని తృణీకరించడానికి వీల్లేదు. ఎందుకంటే మనం కృప ద్వారా రక్షించబడ్డాం, విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవిత యాత్రలో కృప ద్వారా రక్షించబడ్డామనే సత్యాన్ని మేము ఎరిగి జీవించే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం. దేవా, ఎవ్వరి మీద దేంట్లో దేవా మేము అతిశయించకుండానట్లు సహాయం చేసి మేము ఎవరమో మాకు మళ్ళీ చూపిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.